హాయ్ అందరికీ. మేము 2 ఇయర్స్ నుంచి పూణేలో ఉన్నాం గానీ, ఫైనల్‌గా జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమాశంకర్ వెళ్ళడానికి ఇవాళ కుదిరింది మాకు. మేము త్వరలో పూణే నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోబోతున్నాము. ఈలోపు టెంపుల్‌కెళ్ళాలని అనుకున్నాము. ముందు రోజు నైట్ అనుకున్నాము. ఇంకా మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కంతా స్టార్ట్ అయిపోయాము. మేము హింజవాడిలో ఉంటాము. హింజవాడి నుంచి భీమాశంకర్‌కి 100 కిలోమీటర్లు. ఇక్కడ 6:30కి స్టార్ట్ అయితే అక్కడ 10:45కి రీచ్ అయ్యాము. అంటే మధ్యలో టిఫిన్ తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ తీసుకున్నాము. నార్మల్‌గా పూణే నుంచి భీమాశంకర్‌కి 3 రూట్స్ ఉన్నాయి. 100-125 కిలోమీటర్ డిస్టెన్స్‌లో. మేము తక్కువగా డిస్టెన్స్ ఉన్న 100 కిలోమీటర్స్‌ని చూస్ చేసుకున్నాము. నిజంగా ఆ రోడ్ అయితే ఎంత దారుణంగా ఉందో మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగే అనిపించింది. బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డ్రైవర్లు తప్ప ఆ రూట్‌లో డ్రైవ్ చేయలేరు. అంత దారుణంగా ఉన్నాయి రూట్స్. సో మీరు కూడా బాగా తెలిసిన వాళ్ళే ఈ రూట్ ట్రై చేయండి. లేకపోతే కష్టమైనా సరే కొంచెం దూరమైనా 125 కిలోమీటర్స్ ఉన్న రూట్‌నే ఎంచుకోండి. మీకు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది జర్నీ. మాకైతే టెన్షన్‌గా అసలెప్పుడు రీచ్ అయిపోతామా అనిపించింది. ఫైనల్‌గా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ ముందు వరకే కార్లు, ట్రావెల్స్ ఏదైనా సరే ఆపేస్తారు. అక్కడ పార్కింగ్ ఉంటుంది. అక్కడ లోకల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. 500 ఇవ్వండి, 1000 ఇయ్యండి, 1500 ఇవ్వండి. మేము టెంపుల్ దగ్గరకు తీసుకెళ్తాము. అలాగే దర్శనం కూడా మంచిగా చేయిస్తాము అని చెప్పి ఏవో చెప్తూ ఉంటారు. అదేం అక్కర్లేదు. మనం పార్కింగ్ చేసి నార్మల్‌గా ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తే గనక అక్కడ నుంచి కొంచెం ఒక 100 స్టెప్స్ అలా ఉంటాయి. సో అది దిగేస్తే లెఫ్ట్ లోనే టెంపుల్ ఉంటుంది. మరి అంత కష్టమేం అనిపించదు. ఈజీగానే వెళ్ళిపోవచ్చు. నార్మల్ డేస్ అంటే వీక్ డేస్ లో కొంచెం రద్దీ తక్కువగానే ఉంటుంది. ఫ్రైడే టు మండే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందంట. సో చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. మేము ట్యూస్డే వెళ్ళాము టెంపుల్ కి. క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉన్నారు. నార్మల్ గా వీకెండ్స్ లో అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారంట. మా ఫ్రెండ్స్ ఇంతకు మునుపు ఒకసారి వెళ్లారు. వీకెండ్స్ లో వెళ్లారు. దాదాపు 4-5 అవర్స్ ఎండలో నిలబడుకో ఉన్నారు. పాపం వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చాలా ఇబ్బంది అయిపోయిందంట. థ్యాంక్ గాడ్ మాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు. మేము వెళ్ళినప్పుడు టెంపుల్ చుట్టూ రెనోవేషన్ వర్క్ జరుగుతా ఉండింది. కానీ దాని వల్ల దర్శనానికి ఏం ఆటంకం జరగలేదు. అంతా హ్యాపీగా జరిగింది. శివలింగం కొంచెం లోతులో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. ఆ శివలింగం చుట్టూ వెండి పూజతో కవర్ చేసి ఉంటారు. ఎప్పుడు పాలతో అభిషేకం చేస్తా ఉంటారు. మనం కూడా వెళ్లి అభిషేకం చేయొచ్చు. శివుణ్ణి చక్కగా చేయితో తాకచ్చు. నార్మల్ గా మన సౌత్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో శివుడిని తాకూడదు అంటారు కదా. అక్కడ అలా ఏం కాదు. మంచిగా శివలింగాన్ని చేత్తో తాకుతూ దేవుణ్ణి మొక్కుంటూ ఉంటే నా మనసుకైతే చాలా హాయిగా అనిపించింది. గర్భగుడిలోకి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. అందుకే నేను ఏ వీడియోస్ షూట్ చేయలేకపోయాను. కానీ నిజంగా చెప్తున్నాను, ఫొటోస్ వీడియోస్ చూడడం కన్నా కూడా మనం డైరెక్ట్ గా వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. నేను వీలైనంత వరకు టెంపుల్ వీడియో తీసాను. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం నార్మల్ గా అయితే ఇంతకు మునుపు అయితే ఎక్కడికైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినా టెంపుల్ కి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనుషుల్ని అడిగే వాళ్ళం. బట్ ఈ జనరేషన్ లో ఆల్మోస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నాం. ఈజీగా తెలిసిపోతోంది. సో నేను వెళ్ళిన ఎక్స్పీరియన్స్, నేను అక్కడ ఫేస్ చేసిన సంగతులు మీకు చెప్తే మీలో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో తీస్తున్నాను నేను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ముంబై నుంచి, షిరిడి నుంచి, పూణే నుంచి ఫ్రీక్వెంట్ గా భీమాశంకర్ వెళ్ళడానికి బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. దానికి వెళ్ళేటప్పుడు ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా అనిపించిన దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక చాలా కూల్ గా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ తోనే ఇంటికి హ్యాపీగా రీచ్ అయిపోయాము. మీలో ఎవరైనా షిరిడి, పూణే, ముంబైకి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అయిన ఈ భీమాశంకర్ ని కూడా తప్పకుండా దర్శించుకోండి. మీలో కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే గనక మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.